లొకేషన్ వచ్చేసి గుత్తి పెట్రోల్ బంక్ నుంచి ముందుకు వస్తే మిస్టర్లీ ఉంటుంది. దానికి దగ్గరలో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. హైవేకి కూడా చాలా దగ్గర ఉంటుంది. వాకబుల్ ఫర్ హైవే దిగి నడుచుకుంటూ అయితే రావచ్చు ఈ హౌస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్. మీకోసం అయితే ఒక మంచి హౌస్ని తీసుకొచ్చేసాను. న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అనమాట. సో ప్రజెంట్ ఈ హౌస్లో పిఓపి లైట్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి అండ్ వితౌట్ కబోర్డ్స్తో ఈ హౌస్ అయితే మన దగ్గర సేల్కి అయితే వచ్చేసింది. లేట్ చేయకుండా మీకు ఫాస్ట్గా హౌస్ యొక్క వీడియో చూపిస్తాను అండ్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో లేట్ చేయకుండా హౌస్ వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మీరు ఇది చూస్తున్నారు, ఇది వచ్చేసి హౌస్ యొక్క ఎలివేషన్ అనమాట. సో మనకి ఎలివేషన్ కూడా క్లాసిక్ గా డీసెంట్ గా అయితే ఉంటుంది. హౌస్ ముందు వచ్చేసి 30 feet రోడ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారు పక్క ఇంటికి ట్యాప్ వాటర్ కనెక్షన్ అయితే వచ్చినాయి. ఈ హౌస్ కి ట్యాప్ వాటర్ అవైలబిలిటీ కూడా ఉంది అనమాట. ఇది చూస్తున్నారు, ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. మనకి ఇక్కడ ఒక వాల్కి ఇలాగా వాషింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నది ఒక గెస్ట్ టాయిలెట్ అనమాట. ఇక్కడ మెయిన్ డోర్ ముందు ఎలివేషన్ కూడా చూడండి, గుడ్ లుకింగ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా చాలా డీసెంట్ గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సీలింగ్ కూడా WPC ఫోమ్ షీట్ తో ఇలా డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. మనకి అక్కడ వెంటిలేషన్ కోసం ఇలా గ్యాప్ వదలడం జరిగింది. మనకి మీరు చూడొచ్చు. సో ప్రతి ఏరియాలో స్ట్రక్చర్ అయితే యూజ్ చేయడం జరిగింది. బిల్డర్ ఎక్కడ మనకైతే కాంప్రమైజ్ కాలేదు వర్క్ విషయంలో. మెయిన్ డోర్కి సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో మనం ఇలా మెయిన్ డోర్ ఎంట్రీ కానీ ఇలాగైతే మనకి ఎంట్రన్స్ లో ఒక ఆర్చ్ అయితే డిజైన్ చేయడం. ఈ హౌస్ లో లైట్స్ లేవు అనమాట. అంటే పిఓపి వర్క్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. సో టెక్స్చర్, పెయింటింగ్, అక్కడ పిఓపి లైట్స్ ఫిట్టింగ్ చేయడం మాత్రం పెండింగ్ ఉందన్నమాట. సో వన్స్ మీరు కొంటే ఆ ఫిట్టింగ్ కూడా అయిపోతుంది అనమాట. ఇది ఏదైతే చూస్తున్నారో స్పేసియస్ హాల్ అనమాట. అంటే ఇది వచ్చేసి 2 సెంట్లు అండి. 2 సెంట్ల హౌస్లో మనం ఇంత మాత్రం హాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కింద ఫ్లోరింగ్ కూడా స్లాబ్లు వేసి మనకి మంచిగా డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఒక వాల్కి ఇలాగ స్ట్రక్చర్ యూజ్ చేశారు. అండ్ ఇది మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చూపించాను. అంటే మనకి ఇది పెయింట్ లాగానే గోడలకి తర్వాత వేసి మనకైతే పాలిష్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా చాలా స్మూత్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ ఏదైతే చూసినది వచ్చి టీవీ యూనిట్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. సో టీవీ యూనిట్కి కబోర్డ్స్ అయితే అంటే ఈ ప్రజెంట్ ఇది మనకి వితౌట్ కబోర్డ్స్ అయితే వస్తుంది. సో కబోర్డ్స్ కొన్న వాళ్ళు చేయించుకోవాలి. వెంటిలేషన్ కోసం విండో, అలాగే వెంటిలేటర్ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో పిఓపి కూడా చాలా డీసెంట్గా అయితే ఉంది. సింపుల్ లుక్తో డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. పిఓపి అక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఏదైతే చూసినది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి క్లాసిక్ డీసెంట్ పిఓపి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇలాగ ఒక వాల్కి డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ మనకి సెల్ఫ్స్ అయితే ఇలా డిజైన్ చేశారు. అండ్ మనకి ఇక్కడ స్విచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ బెడ్రూమ్లో 2 వాల్స్కి స్ట్రక్చర్ అయితే వేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఈ బెడ్రూమ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏసీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. 2 బెడ్రూమ్స్లోనూ ఏసీ పాయింట్ అయితే ఉంటుంది అనమాట. సో అలా మనం ముందుకు వచ్చేస్తే ఇలా ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో అండ్ కిచెన్కి కిడ్స్ బెడ్రూమ్కి వెళ్ళే దారి. సో వెంటిలేషన్ కోసం మనకి ఇలాగ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదేదైతే చూస్తున్నారు మీరు, ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకి ఒక వాల్కి ఇలా డిఫరెంట్ థీమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనకి ఏదైతే చూస్తున్నారో గుడ్ లుకింగ్ పిఓపి అండ్ సెల్ఫ్స్ అయితే ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈ బెడ్రూమ్ ఇలాగా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం. సైజ్ కూడా మంచిగా ఉంది. అంటే కిడ్స్ బెడ్రూమ్ అలానే ఉంటుంది. సో వెంటిలేషన్ కూడా అంటే నేను ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నానో ఇది లైట్స్ లేకుండా ఈ వెంటిలేషన్ అయితే ఉంటుందండి. ఇంత వెంటిలేషన్ అయితే ఉంటుంది అనమాట వితౌట్ లైట్స్. ఇది ఏదైతే చూస్తున్నారు పూజా రూమ్కి కిచెన్ బండకి గ్యాప్ అయితే ఉంటుంది. అలాగే కిచెన్లో కూడా ఎక్కువ సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, సిలిండర్ పోవాలని ప్లానింగ్తో డిజైన్ చేశారనమాట. ఇది లోపలికి సింక్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ సెల్ఫ్స్ అయితే ఇలా డిజైన్ చేయడం జరిగింది. మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం కిచెన్లో ఇలా ఉంచు అలాగే ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే మనకు ఒక వాల్కి ఇలా చూడండి స్ట్రక్చర్ వీళ్ళైతే ప్రతి చోట వైబ్రెంట్గా గుడ్ లుకింగ్ కనపడడానికి స్ట్రక్చర్ అయితే చాలా మంచిగా యూజ్ చేయడం జరిగింది. మనం అలా కిచెన్ నుంచి బయటకు వస్తాం. ఇది బోర్ పాయింట్ సంప్ అండి. సో ఈశాన్య మూలకి బోర్ పాయింట్ సంప్ అయితే ఉంటుంది. సో మనకి అలాగ కొంచెం వాషింగ్ ఏరియా లాగైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్. సో మనకి ఈస్ట్ నుంచి వెస్ట్ డైరెక్ట్ యాక్సెస్ అయితే డోర్స్ అయితే ఉంటాయి అనమాట. ఆపోజిట్లో అంటే వాస్తు ప్రకారమే అమ్మడానికి పెడతారు కదండి. సో అమ్మడానికి పెట్టినప్పుడు వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ అవుతేనే మనకి సేల్ అవుతాయి. కాబట్టి కంప్లీట్ వాస్తుని బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, డల్గా కనిపిస్తున్నాయి అని చెప్పి అనుకోకండి. లైట్స్ లేవు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో పిఓపి లైట్స్ పెండింగ్ ఉన్నాయి. నేను ఎందుకంటే మీకు ముందే తీసుకొచ్చేసాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసి నచ్చితే కొంటారు కదా అని చెప్పి.
మీరు ఏదైతే హౌస్ చూసారో ఈ హౌస్ యొక్క సైజ్ వచ్చేసి 17.5x50 అనమాట, 17.5x50. సో మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్, వెస్ట్ ఫేసింగ్ కంప్లీట్ వాస్తుని బేస్ చేసుకొని మనకైతే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి 2 బెడ్రూమ్స్ మంచి స్పేసెస్గా అయితే ఉన్నాయి, స్పేసెస్ హాల్, 2 సెంటర్లో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో సో ఫుల్ఫిల్డ్గా ఈ హౌస్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వితౌట్ కబోర్డ్స్తో మనకి స్ట్రక్చర్డ్, వెల్ స్ట్రక్చర్డ్ అనమాట. అంటే మనకి వెంటిలేషన్ కూడా మంచిగా అయితే ఉంటుంది. నేను మళ్ళీ రిపీట్ చేశాను, పిఓపి లైట్స్ లేవు అన్న కూడా మనకి ఇంత వెంటిలేషన్ అయితే ఉంటుంది అనమాట. సో నేను మీ ముందుకు తీసుకోవడానికి కారణం కూడా అదే, వెంటిలేషన్ ఉంది అని చెప్పి, అందుకని నేను వెంటిలేషన్ బాగుందనే ఉద్దేశంతోనే వీడియో అయితే మేము తీసుకొచ్చేసాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఒక సైడ్ కంప్లీట్గా ఈ 2 సెంటర్లో హౌసెస్ ఎలా ఉంటాయంటే ఒక సైడ్ కంప్లీట్గా మన హద్దు వరకు కట్టేస్తారు, ఇంకొక పక్కన మనకి వెంటిలేషన్ యాక్సెస్ కోసం, వెంటిలేషన్ ఉండడం కోసం మనకైతే గల్లీ సందు వదిలి కట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో 2 సెంటర్లో మోస్ట్లీ చుట్టూరుతో కంపౌండ్ వాల్ వేస్తే మీకు ఈ హౌస్ అనేది చిన్నగా అయిపోతుంది. మీరు ఇది గుర్తు పెట్టుకోండి. సో మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీకు మంచిగా ఈ హౌస్ చెప్పాను కదా 17.5x50 సైజులు మంచి సైజెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఈ హౌస్కి బోర్ వేయడం జరిగింది, పిఓపి ఉంది, అలాగే సంపు ఉంటుంది. అండ్ మనకి దగ్గరలో ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా మీకు వీడియోలో చూపించాను కదా, పక్కింటికి కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్ ఉంది. కొన్న వాళ్ళు ఇక్కడ తోగేసి ట్యాప్ కనెక్షన్ తీసుకోవడం అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హౌస్కి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 55 లక్షలు చెప్తున్నారు. 55 lakhs అనేది నెగోషియబుల్ ప్రైస్ అండి. 55 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ ముందుగా తీసుకొచ్చేసాను. నెగోషియబుల్ ఉంటుంది వితౌట్ కబోర్డ్స్. మీరు వచ్చి చూడండి, నచ్చిందంటే మీకు మంచి ప్రైస్కి నేనైతే ఇప్పగలను అనమాట. అండ్ బ్యాంక్ లోన్ వస్తుంది, అప్రూవల్ తీసుకుని జరిగింది. అండ్ మీకు ఒకసారి వచ్చి చూడండి, విజిట్ చేయండి. మనం వీడియోలో చెప్పిన వీడియో మిమ్మల్ని ఒక హౌస్ ఉందని తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో మీరు కొనడానికి ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. సో ఇఫ్ యువర్ జెన్యున్ బయర్ దెన్ ఓన్లీ కాల్ మీ. మీరు జెన్యున్గా హౌస్ కొనాలని చూస్తుంటే నాకు కాల్ చేయండి. మీ యొక్క బడ్జెట్ నాకు చెప్తే నేను ఆ బడ్జెట్లో హౌసెస్ మీకు చూపించడానికి వీలైతే ఉంటుంది. ఒక సటన్ అమౌంట్ పెట్టగలరు, ఆ అమౌంట్ హైడ్ చేసి తక్కువ అమౌంట్ చెప్తే నేను ఏమని చూపించాల్సి వస్తుంది హౌసెస్. అలా కుదరదు కదా. అంటే మీరు ఒకవేళ సటన్ అమౌంట్ చూపినా కూడా నేను మీకు ఒక హౌస్ వస్తుంది కదా. ఇప్పుడు ఇది చెప్పాను కదండి, ఇది 55 లక్షలు నెగోషియబుల్ చెప్తున్నారు. సో పోనీ 52 లక్షలు ఫైనల్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసి ఉంటారు, నా బడ్జెట్ 55 బ్రదరు అని చెప్పి అనుకుంటారు. నేను ఇప్పుడు ఈ హౌస్ని మీకు 55 లక్షలకి ఇప్పినండి, నెగోషియబుల్ చేయించి మంచిగా, అంటే ఒక 3 లక్షలు తగ్గించి 52 లక్షలు ఫైనల్ అనుకున్నా కూడా ఒక మీకు ఈ నెగోషియబుల్ అంటే ఇంకొంచెం నెగోషియబుల్ అవ్వచ్చు. అంటే ఈ హౌస్ గురించి చెప్పట్లేదు, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ బడ్జెట్ చెప్పినారు కదా అని చెప్పి మీకు అదే బడ్జెట్లో మీరు అంతకే కొనాలని చెప్పి నేనైతే అంటే బడ్జెట్ అనేది మీకు ఒక రెఫరెన్స్ మాత్రమే. అంటే మీరు ఈ రిక్వైర్మెంట్తో పెట్టగలుగుతారు, నేను అలాంటి హౌసెస్ చూపిస్తాను. ఒకసారి ఎగ్జాంపుల్, ఒకసారి చిన్న, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనగలరు, 1 crore పెట్టి ఇల్లు కొనగలరు. అప్పుడు మీకు ఇలాంటి 55 lakhs 50 lakhs ఇల్లు చూపిస్తే టైం వేస్ట్ కదండి. సో అది మీరు పెట్టే బడ్జెట్ని బట్టి చెప్తే, మీరు 1 కోటి రూపాయలు చెప్పినా 30 లక్షల ఇల్లు కావాలని చెప్పినా నేను మీకు ఇచ్చే రెస్పెక్ట్ సేమ్ ఉంటుంది. అండర్లైన్ గీసి పెట్టుకోండి. సో ఇఫ్ యువర్ జస్ట్ కర్నూలు హబ్ కస్టమర్, మీరు కర్నూలు హబ్ కస్టమర్ అవడంతో మీకు ఇచ్చే రెస్పెక్ట్ అయితే అలానే ఉంటుంది. మీరు 1 కోటి రూపాయలు ఇల్లు కొనండి, 30 లక్షల ఇల్లు కొనండి, 25 లక్షల ఇల్లు కొనండి, 50 లక్షలు ఇల్లు కొనండి. సో దట్ ఈస్ మై సర్వీస్. నేను అలా మీరు ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు తీసుకోగలరు. మీకు అప్పుడు 1 కోటి రూపాయలు 80 లక్షల ఇల్లు చూపిస్తే ఏమవుతుంది, అది టైం వేస్ట్ అవుతుంది. సో లేదంటే మీ బంధువుల్లోనో మీ తమ్ముడు అన్ననో ఎవరెవరు ఉంటారు, పోరా ఆడ ఇల్లు ఉంది చూసుకోపో అని చెప్పండి. ఇప్పుడు నేను కొన్ని హైడ్ చేసి పెట్టింటాం. ఇప్పుడు మార్కెట్లో అందరూ అన్నీ నేను మీకు అడ్రస్ చెప్పకపోవడానికి కారణం అదే. కొనే వాళ్ళకంటే కర్నూలులో ఏజెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను కొన్ని హైడ్ చేసి కొన్ని మార్కెట్ డైరెక్ట్గా నా దగ్గర సెల్లర్ నా ద్వారానే అమ్ముతున్నాను అనుకోండి. అప్పుడు మొత్తం మీకు మార్కెటింగ్ రోడ్స్ ఈట్స్ అన్ని చూపిస్తాను అనమాట. అలాగా కొంచెం నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. జెన్యున్ బయర్ అయితే కాల్ చేయండి, ఏజెంట్స్ అసలు కాల్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కూడా మీరు నాకు కాల్ చేయండి. ఇంకోటి ఏంటంటే కొంచెం 2-3 రోజులు అటు డిలే అవ్వచ్చు వచ్చి విజిట్ చేయడానికి, ఎందుకంటే నేను ఒక్కడనే చూస్తుంటాను అనమాట. వేరే వాళ్ళతో ఎవరితో టైప్ అయితే మనం అవ్వము. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్ వేరే ఏజెంట్తో ఎవరితో టైప్ అయితే అయి ఉండదు. ఎవరైనా మన పేరు మీకు యూజ్ చేసినా కూడా మీరు ఇంకా మీరు అర్థం చేసుకోవాలా. నేను ఎవరితో టైప్ అయితే లేనని చెప్పాను తర్వాత వాళ్ళు మీ గురించి మా పిల్లోడే అది ఇది అని చెప్తే ఎలా ఉంటుందో. సో అలా కొన్ని గుర్తుపెట్టుకోండి.
సో నేను ఏదైతే ఉందో జెన్యున్గా మార్కెటింగ్ చేసి మీకైతే మంచి ప్రైస్కి ఇప్పిస్తాను అనమాట. అమ్మాలనుకున్నా కూడా మీరు నాకు కాల్ చేయండి. సో కొనాలనుకున్నా కూడా మీరు నాకు కాల్ చేయండి. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి గుత్తి పెట్రోల్ బంక్ నుంచి ముందుకు వస్తే మిస్టర్లీ ఉంటుంది. దానికి దగ్గరలో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. హైవేకి కూడా చాలా దగ్గర ఉంటుంది. వాకబుల్ ఫర్ హైవే నుంచి నడుచుకుంటూ అయితే రావచ్చు. ఈ హౌస్ 55 lakhs చెప్తున్నారు. 55 lakhs నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర వచ్చింది. 2 సెంట్ల హౌస్, పడమర ఫేసింగ్ వచ్చి చెప్తున్నాం కదా, పడమర ఫేసింగ్ హౌస్ ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి. మీ ముందుకు ఇంకా హౌసెస్ తీసుకొస్తూ ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.